నమస్తే. ప్రస్తుతం రాజ్ కుమార్ ఇల్లు ఏదైతే భార్యను ఇద్దరు పిల్లలను అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపినటువంటి ప్రదేశం ఇదంతా కూడా. ఆల్రెడీ లోపల లోపలే సంఘటన జరిగిందని చెప్పేసి ఆ అమ్మాయి తరపున బంధువులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైతే రాజ్ కుమార్ రాత్రి ఇక్కడికి రాగానే ఆమె తలుపులు కూడా తీయనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి చెప్తా ఉంది. పిల్లల్ని చూసి నేను బయటకు వెళ్ళిపోతా అని చెప్పేసి నమ్మబలికి ఆమె ద్వారా తలుపులో ఇటు గేటు తీపించుకొని లోపలికి ప్రవేశించిన రాజ్ కుమార్ ఫస్ట్ భార్యను కత్తితో పొడిచాడని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే నిద్రలో ఉన్నటువంటి పిల్లల్ని కూడా అతి కిరాతకంగా చంపుతూ ఉన్నారు. నిద్రలో లేచినటువంటి చిన్నపిల్లాడు పాలు తాగుతుండగా భర్త ఫోన్ చేస్తే ఆ మహిళ ఫోన్ తీసి డోర్ తీయ అని చెప్పేసి ఫస్ట్ సహకరించకపోయినా తర్వాత ఏదో ప్రేమ చూపించగానే డోర్ తీసిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇద్దరు పిల్లల్ని చంపినటువంటి సంఘటన, అటు భార్యను దాంతోపాటు ఏదైతే మైనర్ బాలిక, అలాగే బాలికతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల ఇద్దరిని కూడా అతి కిరాతకంగా చంపడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. అటు బంధువులంతా కూడా చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా అతనికి ఉరిశిక్షే వేయాలి, మా కళ్ళ ముందే చంపాలి, హతమార్చాలి. ఏదైతే ప్రైవేట్ పార్టు, ఏదైతే కామవాంఛతో భార్యను పిల్లలను చంపిండో, మహిళలను ఇష్టానుసారంగా వాడుకుంటూ వేరే మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకుండో, దేన్ని చూసి మురిసిపోయిండో దాన్ని తొలగించిన తర్వాత అతన్ని చంపేయాలని అంటూ కూడా కుటుంబ సభ్యులు అటు బంధువులు చెప్తా ఉన్నారు. అలాగే తల్లిదండ్రులకు ఇప్పటివరకు సంబంధం లేదు అని చెప్పేసి అనుకుంటున్న నేపథ్యంలో తల్లిదండ్రులకు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళను పోలీస్ స్టేషన్కి పంపించినటువంటి సంఘటనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళని చంపిన తర్వాత వీళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా వీళ్ళపైన దాడి చేస్తారనే నేపంతో తల్లిని అటు వాళ్ళని అందరినీ కూడా ముందుగానే సేఫ్ సైడ్గా పోలీస్ స్టేషన్కు తరలించి తర్వాత అతను పరారులో ఉన్నట్లు క్లియర్గా చెప్తా ఉన్నారు. అలాగే ఒక వీడియో కూడా వైరల్ అవుతూ ఉంది. ఇప్పుడే అతని ఆచూకీ తెలిసిందని చెప్పేసి రైల్వే ట్రాక్ పై నడుచు వెళ్తుండని చెప్పేసి కొన్ని ఫోటోలు రిలీజ్ చేశారు. కానీ ఈ వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అని ఇప్పటివరకు పోలీస్ అధికారులు క్లారిటీ అయితే ఇవ్వనటువంటి పరిస్థితి ఇంకా కూడా గాలింపులో ఉందని చెప్పేసి అటు కలెక్టర్ షాబాద్కు చేరుకున్నటువంటి కలెక్టర్ చెప్తా ఉన్నాడు. ఇదంతా కూడా తెల్లవారుజామున తెలంగాణలో ఉలిక్కి పడేలా చేసిందని చెప్పేసి అయితే క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇదే ప్రాంతంలో పిల్లలు ఆడుకొని ఉంటారు. ఆ పిల్లల్ని ఇదే ప్రాంతంలో ఇదే ఇంట్లో అతి కిరాతకంగా చంపిండు. అట్లాంటి నరరూప రాక్షసుని ప్రాణాలతో వదలద్దు అని చెప్పేసి అంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా వ్యాప్తంగా కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా. దీనికి దగ్గరలో ఉన్నటువంటి చెరువులోనే ఆ మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో ఆ బాలికను కూడా తీసుకొచ్చి అక్కడ అతి దారుణంగా కత్తితో పోట్లు పొడుస్తూ చంపినటువంటి ఘటన దగ్గరలోనే ఉంది. అసలు ఇంటి నుండి ఇక్కడి వరకు ఎందుకు తీసుకొచ్చింది అనేది ఒక మిస్టరీగా మిగిలిపోయింది. దాని తర్వాత గతంలోనే అసలు మైనర్ బాలిక కేసు పెట్టే కంటే ముందే అటు భర్తతో భార్యకు గొడవ తరచుగా అయితేనే ఉంది అని చెప్పేసి వాళ్ళ ఆడబిడ్డ ఏదైతే వాళ్ళ అన్న భార్య చెప్తా ఉన్నటువంటి సందర్భం, వాళ్ళ ఆడబిడ్డతో పంచుకున్నటువంటి సందర్భాలు కూడా చెప్తా ఉంది. వాళ్ళ ఆడబిడ్డ ఏదైతే ఆ మైనర్ బాలికను నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అంటూ దానికి నువ్వు సహకరించాలని చెప్పేసి భార్యతో తరచు గొడవ పడుతుండేవాడు అని చెప్పేసి అయితే వాళ్ళ బంధువులు చెప్తున్నటువంటి సందర్భం ఉంది. సరే, అవాస్తవాలకు వెళ్తే ఏది నిజం అని చెప్పేసి మనం నిర్ధారించడానికి లేదు. ఏదేమైనప్పటికీ అటు భార్యను ఇద్దరు పిల్లల్ని చంపడం అయితే అతి దారుణంగా కనిపిస్తూ ఉంది. దీన్ని అందరూ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భాలు. మరి పోలీసులు ఎట్లాంటి చర్యలు తీసుకోబోతూ ఉన్నారు? నిజంగానే పోక్సో కేసు అయినప్పుడు నిజంగా పోలీసులు సరైన చర్యలు తీసుకొని ఉంటే అతనికి పోలీసుల భయం కావచ్చు, చట్టాలపైన భయం కావచ్చు ఉంటుండే. కానీ పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదు కాబట్టి చట్టాలన్నా పోలీసులన్నా గౌరవము భయం లేకుండా ఈ కిరాతకానికి పాల్పడ్డాడని చెప్పేసి అయితే బంధువులు చెప్తున్నటువంటి సందర్భాలు. చూద్దాం మరి ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతూ ఉన్నాయి. నిజంగానే ఆత్మహత్య చేసుకోబోతూ ఉన్నాడా, లేదంటే పోలీసులకు దొరికిపోయి మళ్ళీ కోర్టులో ఇంతకుముందు పోక్సోలో తీసుకున్నటువంటి బెయిల్ను మళ్ళీ ప్రయోగించబోతూ ఉన్నాడు అనేది వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూస్తున్నాను ప్లస్ రీతిలో. థ్యాంక్ యూ.